బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? సో ల్యూకేమియా ఈ బ్లడ్ క్యాన్సర్లో బోన్ మ్యారో డిఫెక్టివ్గా అయిపోతుంది. మన యశోద హాస్పిటల్లో గత 15 ఇయర్స్లో 500 కిన్నా ఎక్కువగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాం. క్యూర్ అయ్యే అవకాశం 80-90% కిన్నా ఎక్కువగా ఉన్నాయి. సార్, హెమటాలజిస్ట్ హెమిటో అంటే ఏంటి? 3 రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. మన భారతదేశంలో పివి సింధు మేడం అంటే అందరూ హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మోనికా. ప్రజెంట్ మనం యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో ఉన్నాము. అండ్ మనతో హెమటాలజిస్ట్ డాక్టర్ గణేష్ జైషిట్ వాళ్ళు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, నమస్కారం. సార్, నమస్కారం. ఎలా ఉన్నారు సార్? అబ్సల్యూట్లీ ఫైన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సార్, థ్యాంక్ యూ. అండ్ అంటే చాలా మంది ఈ రోజు మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటంటే కంప్లీట్ గా హెమటాలజిస్ట్ అండ్ ఆంకాలజిస్ట్. సో బేసిక్ గా మనకి చాలా మంది క్యాన్సర్ అంటేనే భయపడతారు. అంటే ఏదైనా బ్లడ్ టెస్ట్ కి సంబంధించి ఇంకేదైనా అయినా కూడా చాలా మంది క్యాన్సర్ అంటే ఈ మధ్య కాలంలో కొంచెం భయం అనేది తగ్గుతా వస్తుంది. బట్ ఇంతకు ముందు మాత్రం చాలా భయాలు ఉండే, అపోహలు చాలా ఉండే. సో ఈ సబ్జెక్ట్ మీద మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సార్, హెమటాలజిస్ట్ హెమిటో అంటే ఏంటి? ఆంకాలజిస్ట్ బోన్ మ్యారో ప్లాంటేషన్ ఫిజిషియన్ అంటే ఏంటి? అంటే ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి? ఎస్ మేడం. సో బేసికలీ హెమాటోలాజిస్ట్, హెమాటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. సో రక్తానికి సంబంధించిన అన్ని జబ్బుకి స్పెషలిస్ట్ అంటే హెమాటోలాజిస్ట్, రైట్? సో మామూలుగా హెమాటోలాజీ అండ్ హెమాటో ఆంకాలజీలో డిఫరెన్స్ ఏమిటి అంటే, హెమాటోలాజీ అంటే మామూలు బ్లడ్ జబ్బులు, రక్తహీనత, ప్లేట్లెట్ సమస్య ఉండొచ్చు, తెల్ల రక్త కణాల సమస్య ఉండొచ్చు. సో అన్ని రక్తంకి సంబంధించిన నాన్ క్యాన్సరస్, క్యాన్సర్ లేని జబ్బులు అంటే హెమాటోలాజిస్ట్. హెమాటో ఆంకాలజిస్ట్ అంటే బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన జబ్బులు. సో బ్లడ్ క్యాన్సర్ అంటే ఒక జబ్బు కాదు. బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా 3 రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. సో హెమాటో ఆంకాలజీ బ్లడ్ క్యాన్సర్స్ సంబంధించిన స్పెషలిస్ట్. హెమాటోలాజిస్ట్ అన్ని బ్లడ్ జబ్బులకి స్పెషలిస్ట్, అన్ని బ్లడ్ జబ్బులు విచ్ ఆర్ నాన్ క్యాన్సరస్, రైట్? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే బోన్ మ్యారో మార్పిడి, రైట్? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే చికిత్స చేసే స్పెషలిస్ట్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటర్ అంటారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ అంటారు. సో మొత్తానికి బ్లడ్కి సంబంధించిన అన్ని వ్యాధికి నివారణకి స్పెషలిస్ట్ అంటే హెమాటోలాజిస్ట్, హెమాటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. మీ సెకండ్ క్వశ్చన్ బ్లడ్ జబ్బులు అండ్ బ్లడ్ టెస్ట్. మామూలుగా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మన శరీరంలో సంఖ్యాపరంగా లార్జెస్ట్ అవయవం అంటే రక్త సంస్థ, రైట్? సో మన శరీరంలో ఉన్న సంఖ్యగా అన్ని కణాల్లో హైయెస్ట్ నంబర్ సంఖ్య రక్త సంస్థ నుంచి ఉంటాయి. సో ఈ బ్లడ్ సెల్స్ నంబర్ మన శరీరంలో ఉన్న 90% సెల్స్ రక్త సంస్థ సంబంధించిన సెల్స్, రైట్? సో ఆ పరంగా చూసుకుంటే సిబిసి అనే ఒక కామన్ బ్లడ్ టెస్ట్ అన్ని జబ్బు నివారణకి, అన్ని జబ్బు తెలుసుకోవడానికి, అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ మ్యాక్సిమంగా చేసే టెస్ట్ అంటే సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంట్. సో బ్లడ్ వ్యాధులు కాకుండా ఏ వ్యాధి అయినా, ఎటువంటి జబ్బు ఉన్నా దానికి ఫస్ట్ టెస్ట్ అంటే సిబిసి టెస్ట్, రైట్? సో ఎందుకంటే మన శరీరంలో అన్నిటికన్నా సంఖ్యాపరంగా లార్జెస్ట్ సంఖ్య ఉన్న సంస్థ అంటే రక్త సంస్థ. సో అన్ని జబ్బులు దాని ఇఫెక్ట్స్ బ్లడ్ కౌంట్లో కనపడతాయి. కాబట్టి కామన్లీ మనం ఉపయోగది టెస్ట్ అంటే సిబిసి బ్లడ్ టెస్ట్. ఈ సిబిసి అనే టెస్ట్ చాలా ఇంపార్టెంట్ టెస్ట్. బ్లడ్ జబ్బులకి, అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్స్కి తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్ టెస్ట్. సో రక్తంలో ఎటువంటి ఇబ్బంది, ప్రాబ్లం ఉన్నా ఈ బ్లడ్ సంఖ్యలో రక్త కణాలు, హిమోగ్లోబిన్ అవ్వచ్చు, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్, ప్లేట్లెట్, దీంట్లో సంఖ్య మారుకోవటం, అదేవిధంగా
ఈ బ్లడ్ క్యాన్సర్ సంబంధించిన అన్ని రకాల చేంజెస్ మనం ఈ మామూలు సిబిసి టెస్ట్లో మనకు కలవచ్చు. ఇది ప్రతి చోట అవైలబుల్ ఉన్న మామూలు టెస్ట్, జస్ట్ 300 to 500 రూపీస్. పల్లెటూరు నుంచి, సిటీస్ నుంచి, హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా ఇది కామన్లీ చేసే మామూలు బ్లడ్ టెస్ట్ అండి. అంటే సార్ సాధారణంగా కనిపించే ఈ బ్లడ్ డిసీజ్లో రక్త క్యాన్సర్లు అంటే వీటిని ఎట్లా గుర్తించాలి, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే ఎప్పుడు డాక్టర్ని కలవచ్చు? ఎస్. సో బ్లడ్ క్యాన్సర్స్ మనం ముందు డిస్కస్ చేసేలాగా 3 రకాల బ్లడ్ క్యాన్సర్స్: ల్యూకేమియా, లింఫోమా, మయోలోమా. సో రక్త సంస్థ నుంచి ఉత్పత్తి అయ్యే క్యాన్సర్స్కి బ్లడ్ క్యాన్సర్ అంటారు, రైట్? సో బ్లడ్ క్యాన్సర్స్ ఒక జబ్బు కాదు, దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. ఉదాహరణంగా ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ మన శరీరంలో రక్తం ఉత్పత్తి తయారు చేసే ఫ్యాక్టరీ అంటే బోన్ మ్యారో. సో ల్యూకేమియా ఈ బ్లడ్ క్యాన్సర్ లో బోన్ మ్యారో డిఫెక్టివ్ గా అయిపోతుంది. బోన్ మ్యారో అనే రక్తం ఉత్పత్తి చేసి ఫ్యాక్టరీ నుంచి రక్త కణాలు ఉత్పత్తి పడిపోయిన వల్ల రకరకాల లక్షణాలు వస్తాయి. ఉదాహరణంగా హిమోగ్లోబిన్ పడిపోతే నీరసం, అల్సట, చాలా అలసిపోయేట్టు అనిపించటం, ఈజీ ఫటిగబిలిటీ. తెల్ల రక్త కణాలు ఇన్ఫెక్షన్ నుంచి ఫైట్ చేసే రక్త కణాలు, అది పడిపోతే రకరకాల ఇన్ఫెక్షన్స్, జ్వరాలు రావటం, జ్వరాలు మళ్ళీ రావటం. ప్లేట్లెట్ పడిపోతే బ్లీడింగ్ లక్షణాలు, ప్లేట్లెట్ బ్లీడింగ్ ఆపే రక్త కణాలు కాబట్టి ప్లేట్లెట్ పడిపోతే రకరకాల బ్లీడింగ్ లక్షణాలు. చర్మంలో బ్లీడింగ్ అవుతే రెడ్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్, నోట్తో ముఖంతో బ్లీడింగ్, ఇలాంటి బ్లీడింగ్ లక్షణాలు. సో ల్యూకేమియా అని బ్లడ్ క్యాన్సర్కి ఈ రక్త కణాలు తగ్గిన వల్ల లక్షణాలు మామూలుగా కనపడతాయి. అదేవిధంగా 2వ రకమైన బ్లడ్ క్యాన్సర్ లింఫోమా, అంటే లింఫ్ గ్రంథులు ఉబ్బి కంతిలాగా కనపడే క్యాన్సర్ అంటే లింఫోమా. సో ఈ లింఫ్ గ్రంథులు ఉబ్బిన వల్ల మెడ, చంక, గ్రాయన్ రీజన్లో ఈ కంతిలు కనపడటం, దానికి లింఫోమా అంటాం. సో దాని డయాగ్నోసిస్, దాని పరిణామాలు, దాని లక్షణాలు బ్లడ్ టెస్ట్లో కూడా కనపడవచ్చు. అదేవిధంగా లింఫ్ ఎక్కడైతే ఈ కంతిలు పెరుగుతాయో ఆ సూది పరీక్ష ద్వారా లింఫోమా డయాగ్నోసిస్ మనం పరిష్కారం చేసుకోవచ్చు. 3వది మల్టిపల్ మయోలోమా. సో మల్టిపల్ మయోలోమా బోన్స్కి నష్టం చేసే బ్లడ్ క్యాన్సర్ కాబట్టి బోన్ మ్యారో టెస్ట్ ద్వారా, అదేవిధంగా మల్టిపల్ మయోలోమా అనే బ్లడ్ క్యాన్సర్లో ఈ మయోలోమా ప్రోటీన్ ఎక్కువగా మాత్రలో శరీరంలో పెరుగుతుంది. ఆ సింపుల్ ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ అని ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా మయోలోమా జబ్బుని మనం తెలుసుకోవచ్చు. సో మామూలుగా రక్తహీనత, రక్త కణాలు తగ్గిన వల్ల వచ్చే లక్షణాలు జ్వరం, నీరసం, అల్సట, బ్లీడింగ్ లక్షణాలు. అదేవిధంగా ఈ లింఫోమా జబ్బులో కంతిలు కనపడటం, మయోలోమా జబ్బులో బోన్ వీక్స్ అయి బోన్ పెయిన్, బోన్ ఫ్రాక్చర్స్. అదేవిధంగా ఈ మయోలోమా ప్రోటీన్ కిడ్నీ బ్లాక్ చేసి కిడ్నీ జబ్బులు, ఇలాంటి లక్షణాలు ఉంటే మనం బ్లడ్ క్యాన్సర్ సందేహం గుర్తుపెట్టుకోవచ్చు. ఒక సింపుల్ సిబిసి బ్లడ్ టెస్ట్ ద్వారా బ్లడ్లో ఏమైనా మార్పులు వచ్చాయో అది తెలుసుకోవచ్చు. అన్ని క్యాన్సర్కి ఉన్న కామన్ లక్షణాలు అంటే బరువు పడిపోవటం, ఆకలి తగ్గటం, రాత్రి చెమటలు రావటం, ఈ అన్ని క్యాన్సర్కి కనపడే లక్షణాలు బ్లడ్ క్యాన్సర్లో కూడా కనపడవచ్చు. ఓకే సార్, చాలా మంది బ్లడ్ టెస్ట్లో క్యాన్సర్ అనే పదం వింటేనే చాలా భయపడిపోతూ ఉంటారు. బ్లడ్ టెస్ట్లో క్యాన్సర్ వచ్చిన తర్వాత ఒకవేళ వచ్చిందని తెలిస్తే ఆ చికిత్స ఎంతవరకు ఈ రోజులో సాధ్యమవుతుంది? దీనికి కంప్లీట్గా నయమయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చా? ఎస్ మేడం, ఇది చాలా ముఖ్యమైన విషయం. మామూలుగా క్యాన్సర్ అనగానే జనాల్లో సగం ప్రాణం వెళ్ళేలాగా ఉంటుంది, రైట్? సో పేషెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా భయపడిపోతారు. నేను మన తెలంగాణ రాష్ట్రంలో, మన డెక్కన్ రీజన్లో ఒక ముఖ్యమైన విషయం చూసేది ఏమిటంటే, చాలా జనాలు బ్లడ్ క్యాన్సర్ పదం వినంగానే ఎంత చికిత్స చేసినా ఇది మంచి కాలేను జబ్బు కాబట్టి ఒక సగం జనాలు ముందుకు రాకుండా, ట్రీట్మెంట్ చేయకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో బ్లడ్ క్యాన్సర్ అనే జబ్బులు ఎటువంటి 3 రకాలు ఏ బ్లడ్ క్యాన్సర్ ఉన్నా కూడా ఈ 2025లో క్యూర్ అయ్యే అవకాశం 80-90% కింద ఎక్కువగా ఉన్నాయి. ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఈ సంవత్సరం మా క్యాన్సర్ శాస్త్రంలో కొత్త మార్పులు, కొత్త రీసెర్చ్కి ఒక మోస్ట్ ఫేమస్ కాన్ఫరెన్స్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ AACR ఈ సంవత్సరంలో 2025 అమెరికాలో జరిగే ఆ కాన్ఫరెన్స్లో ఒక ముఖ్యమైన హైలైట్ ఏమిటి అంటే, గత 30 సంవత్సరంలో బ్లడ్ క్యాన్సర్ చికిత్స ద్వారా వచ్చే సక్సెస్ రేట్ డబల్ అయిపోయి, బ్లడ్ క్యాన్సర్ చికిత్స జరిగేటప్పుడు బ్లడ్ క్యాన్సర్ వల్ల వచ్చే
ప్రాణహాని కానీ ప్రాణ భయం 50% కింద ఎక్కువగా తగ్గిపోయాయండి. దిస్ ఈజ్ అ సైంటిఫిక్ ఫ్యాక్ట్. మీరు గూగుల్లో AACR 2025 రిపోర్ట్ అని కొడితే బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా ల్యూకేమియా లింఫోమాలో డెత్ రేట్ హ్యాస్ డిక్రీస్డ్ బై మోర్ దెన్ 50%, సక్సెస్ రేట్ డబల్ కింద ఎక్కువగా అయ్యాయి. సో బ్లడ్ క్యాన్సర్స్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్, క్యూర్ అయ్యే ఛాన్సెస్, శాశ్వత పరిష్కారం చాలా గొప్పగా ఉంటాయి. యావరేజ్గా 80 to 90% క్యూర్ రేట్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని బ్లడ్ క్యాన్సర్స్లో ముఖ్యంగా AML అని ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్లో దాంట్లో ఒక రకం APML అక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకేమియా సక్సెస్ కంప్లీట్ శాశ్వత పరిష్కారం అయ్యే ఛాన్సెస్ 95% నుంచి 100%, 100%. అదేవిధంగా కొన్ని లింఫోమా టైప్స్లో హాజ్కిన్స్ లింఫోమా క్యూర్ రేట్స్ మోర్ దెన్ 90%, మోర్ దెన్ 95%. కొన్ని బ్లడ్ క్యాన్సర్లో అయితే క్యూర్ రేట్ 95 to 100% ఉన్నాయి, రైట్? సో బ్లడ్ క్యాన్సర్ అనే పదం వినగానే మనకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ అక్టోబర్ నెల బోన్ మ్యారో హెల్త్ అవేర్నెస్ మంత్, బ్లడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ సెలబ్రేట్ చేస్తారు. ఈ జనజాగృతిగా అపోహలు తెలవడానికి, అదేవిధంగా ఈ అవేర్నెస్ పెంచడానికి రకరకాల ప్రోగ్రామ్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తారు. సో నేను మీ ద్వారా, మీ మీడియా ద్వారా జనాలు ఒక పాజిటివ్ మెసేజ్ అందరూ వినే మా శ్రోతలు గుర్తుపెట్టుకోవాలి. బ్లడ్ క్యాన్సర్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. నా 25 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఖచ్చితంగా చెప్పే విధానం ఏమిటి అంటే, ఇన్ఫ్యాక్ట్ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత ఇట్ ఈస్ అ న్యూ వే ఆఫ్ లుకింగ్ అట్ అ న్యూ లైఫ్ విత్ అ న్యూ ఫ్రెష్ పర్స్పెక్టివ్. ఓకే. అంటే సార్ ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది జస్ట్ వంశపారపర్యంగా వస్తుందా, లేకుంటే జన్యుపరంగా వస్తుందా, లేదా మనము అలవాటు పడిన జీవన శైలి ద్వారా వచ్చే అవకాశాలు ఉండొచ్చా? దిస్ ఈజ్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్ వినగానే ప్రతి ఒక్క పేషెంట్, చిన్నవాళ్ళ నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే, నా జీవితంలో నేను ఎటువంటి హాబీస్, మన బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఆల్కహాల్ స్మోకింగ్ చేయను, అయినా నాకు బ్లడ్ క్యాన్సర్ ఎందుకు నాకు వచ్చింది అని. సో వేరే కొన్ని క్యాన్సర్ మాత్రమే జీవన్ శైలి పరంగా వస్తాయి. ఉదాహరణగా స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా లంగ్ క్యాన్సర్ కనపడే అవకాశాలు ఉంటాయి. ఆల్కహాల్ సేవించే వాళ్ళకి స్టమక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలు కనపడే అవకాశాలు ఉంటాయి. బ్లడ్ క్యాన్సర్కి ఎగ్జాక్ట్ కరెక్ట్ కారణాలు అంటే డెఫినెట్ కారణాలు ఉండవండి. అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్ జన్యుపరంగా వంశపారపరంగా వచ్చే జబ్బు కాదు. మోర్ దెన్ 99% బ్లడ్ క్యాన్సర్స్కి కారణాలు డెఫినెట్ రీజన్స్ ఉండవు. అదేవిధంగా వంశపారపరంగా వచ్చే జబ్బు కాదు బ్లడ్ క్యాన్సర్. కానీ కొన్ని పుట్టినప్పుడు నుంచి వచ్చే బ్లడ్ జబ్బులు, ఉదాహరణగా ఇన్హెరిటెడ్ బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అని, బోన్ మ్యారో ఫెయిల్యూర్ జబ్బులు, ఇమ్యూని డెఫిషియన్సీ డిసార్డర్స్, జెనెటిక్ డిసార్డర్స్, ముఖ్యంగా మానరికం ఉన్న ఫ్యామిలీలో ఎక్కువగా మాత్రాలు కనపడే ఈ బ్లడ్ జబ్బు ఉన్న వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ మామూలు జనాల కింద ఎక్కువగా మాత్రలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది తప్ప బ్లడ్ క్యాన్సర్ అనే జబ్బు వంశపారంపరంగా వచ్చే జబ్బు కాదు. అదేవిధంగా జీవన్ శైలిని సంబంధించిన జబ్బు కాదు. అంటే ఇప్పుడు సార్ ఈ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కువగా ఏం వింటాము అని అంటే, లైక్ న్యాచురల్గా కొన్ని రెమెడీస్తో తగ్గొచ్చు, లేకపోతే హెర్బల్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఇవి తగ్గొచ్చు అనేసి చెప్తా ఉంటారు కొంతమంది సోషల్ మీడియాలో. సో ఇవి వాడటం వల్ల నయమయ్యే అవకాశాలు ఉంటాయా, లేకుంటే దీనివల్ల మన ప్రమాదం వచ్చే అవకాశం ఉండొచ్చా? దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా మన తెలుగు జనాల్లో చాలా జనాలు నేను చూసిన గత 25 సంవత్సరంలో కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఉన్న బ్లడ్ క్యాన్సర్స్కి ఎవరో చెప్పిన వల్ల ఏదో ఆల్టర్నేటివ్ మెడిసిన్, హర్బల్ మెడిసిన్ వాడి ఎంత ఇబ్బంది బాధపడి క్యూర్ అయ్యే జబ్బుకి ఖరాబ్ చేసుకున్నారు, రైట్? సో ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అలోపతి మెడిసిన్స్ మేము వాడే మందులు, మీరు మందు పేరు ఏమిటి, దాంట్లో కెమికల్స్, రసాయనాలు ఏమున్నాయి, దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావచ్చు, ఇఫెక్ట్స్ ఏం రావచ్చు, అన్ని శాస్త్రంలో రాసింది ఉంటుంది, మీకు తెలుస్తుంది. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మేము వాడతాం. అదే దాని ఆపోజిట్ సైడ్ ఈ హర్బల్ మెడిసిన్స్ కానీ, ఆల్టర్నేటివ్ మెడిసిన్ కానీ, అది విషమా అమృతమా ఎవరికి తెలియదు, రైట్? ఇన్ఫ్యాక్ట్ అది టైం టెస్టెడ్ కాదు, ఎవిడెన్స్ బేస్డ్ కాదు. కాబట్టి దాంతో ఎంత మనకు
లాభాలు వచ్చే బదులు చాలా హానిలు వస్తాయి. ఎందుకంటే హెవీ కెమికల్స్ కానీ హెవీ మెటల్స్ కానీ రకరకాల అవయవాల పైన దాని ఎలాంటి విపరీతమైన పరిణామాలు ఉంటాయి. ఎన్ని అవయవాలు దానివల్ల పాడైపోవచ్చు. ఈ బ్లడ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఎంత ఇబ్బంది పడవచ్చు మీరు ఆలోచించండి. సో ఈ అన్ని పచ్చి అబద్ధాలు, హెర్బల్ మెడిసిన్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ క్యూర్ కానీ అలాంటి ఏమైనా నిజం ఉంటే ఇలా ట్రీట్ చేసే వాళ్ళు వైద్యులు, దానికి వైద్యులు అనొచ్చా లేదా నాకు నేను చెప్పలేను. కానీ ఇలాంటి ఫాల్స్ క్లెయిమ్ చేసే జనాలు ఇలాంటి ఈ మందులో నిజంగా ఏమైనా సబ్స్టెన్షియల్ బెనిఫిట్ ఉంటే వాళ్ళకి నోబెల్ కాదు, పృథ్వీలో ఉన్న అన్ని బెస్ట్ ఫెలిసిటేషన్స్ జరిగే వాళ్ళది. ప్లస్ ఈ మెడిసిన్స్ కోసం కోటి డబ్బులు పెట్టి సైన్స్ అండ్ రీసెర్చ్లో అది పెట్టే అవసరమే ఉండేది కాదు. సో దిస్ ఈజ్ ఆల్ మిత్ అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫాల్స్ క్లెయిమ్స్. ఇలాంటి అపోహలని బలిపడి ఒక మంచి అయ్యే జబ్బుని, మంచి చికిత్స నెగ్లెక్ట్ చేసి మంచి ట్రీట్మెంట్ని దూరం చేసి మనం ఇలాంటి హెర్బల్ ప్రోడక్ట్స్ కానీ ఈ ఫాల్స్ క్లెయిమ్ చేసే వాళ్ళ ట్రీట్మెంట్కి బలిపడి మనం జీవితం ఖరాబ్ చేయకూడదు అని నా అన్ని తెలుగు శ్రోతలకి, మన తెలుగు జనాలకి ఒక ఆవేదన. ఓకే సార్, బేసిక్గా క్యాన్సర్ అంటేనే చాలా భయపడతారు. ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని ట్రీట్మెంట్ అంటారు కదా. సో ఇది ఒక కామన్ పీపుల్కి, ఒక మధ్యతరగతి పీపుల్కి క్యాన్సర్ అనేది వస్తే దీన్ని ఎట్లా నయం చేయొచ్చు అంటే వాళ్ళకి ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు మీరు? ఎస్, సో డెఫినెట్లీ మేడం, ట్రీట్మెంట్ కాస్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన సొసైటీలో ఇస్ ద కాస్ట్. కానీ కాస్ట్ అనేది బ్లడ్ క్యాన్సర్ చికిత్సకి, ఇప్పుడు ఉదాహరణంగా ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చింది, యాంజియోప్లాస్టీ చేయడానికి 2-3 లక్షలు ఖర్చు అవుతాయి, రైట్? మామూలు ఏ సర్జరీ చేయడానికి ఈ జమానాలో 2-3 lakhs ఖర్చు అవుతుంది. సో అలాంటి వేరే శాస్త్రంలో వేరే చికిత్స చేసే ఖర్చని, ఆ ఖర్చుతోనే బ్లడ్ క్యాన్సర్ చికిత్స పూర్తిగా పరిష్కారం చేయొచ్చు. కొన్ని జబ్బులకైతే 1,50,000 6 monthsలో ట్రీట్మెంట్ సక్సెస్ అయిపోతుంది. హాజ్కిన్స్ లింఫోమా 6 months ట్రీట్మెంట్ 1,00,000 నుంచి 3 లక్షల్లో అన్ని సైకిల్స్ ట్రీట్మెంట్ అన్ని చేసి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ 80-90% ఉండొచ్చు. అఫ్ కోర్స్ కొన్ని ల్యూకిమియాస్ దాని చికిత్స చాలా కాస్ట్లీ ఉండొచ్చు. ఏఎంఎల్ అనే బ్లడ్ జబ్బులు, ఏఎల్ఎల్ అనే జబ్బులు, సో 5-10 lakhs ఖర్చు ఉండొచ్చు. కానీ ఆ ఖర్చు ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదు, 6 months దాకా అన్ని 6 months ట్రీట్మెంట్ కలిపి ఆ ఖర్చు ఎక్స్పెన్సెస్ అండ్ ఆ ట్రీట్మెంట్ చేశాక క్యూర్ అయ్యే అవకాశం 80-90% ఉంటుంది. కొన్ని ట్రీట్మెంట్స్ డెఫినెట్లీ కొత్త వచ్చిన ట్రీట్మెంట్స్ కాస్ట్లీ ఉండొచ్చు. ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, అదేవిధంగా కార్టిసెల్ ట్రీట్మెంట్. అంటే కార్టిసెల్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి? మామూలుగా మన శరీరంలో క్యాన్సర్ నుంచి ఫైట్ చేసే ఒక ఇమ్యూనిటీ ఇన్బిల్ట్ మన బాడీలో ఉంటుంది, రైట్? సో ఎవరికైతే ఆ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయి క్యాన్సర్ ఉత్పత్తి అవుతాయి. సో ఈ కార్టిసెల్ ట్రీట్మెంట్ ఏమిటి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని మరలా నేర్చి స్ట్రాంగ్ చేసి క్యాన్సర్ని మొత్తం క్యూర్ చేయటం అంటే దానికి కార్టిసెల్ ట్రీట్మెంట్ అంటారు. సో ఈ కార్టిసెల్ ట్రీట్మెంట్ కాస్ట్ అమెరికాలో కానీ యూరోప్లో కానీ 8-10 crores, రైట్? కానీ మన దేశంలో మన ఇండిజినస్ ఐఐటి, టాటా హాస్పిటల్ జాయింట్ కొలాబరేషన్తో మన దేశంలో మన సైంటిస్ట్ తయారు చేస్తున్నారు. దాని కాస్ట్ 8 crore 10 crore బదులా 20 లక్షల్లో మన దగ్గర కార్టీ దొరుకుతుంది. 20-25 లక్షల కాస్ట్లో. ఆ కాస్ట్ ఇప్పుడు రీసెంట్లీనే లాంచ్ అయింది కాబట్టి 20-25 లక్షలు ఈరోజు ఉండొచ్చు. వచ్చే కొన్ని సంవత్సరంలో మన దేశంలో ఇంత జనాదాయం ఉంది, 140 crore పాపులేషన్కి మన దేశంలో తయారైన ట్రీట్మెంట్ ఆ కాస్ట్ తగ్గి 2-3 లక్షల్లో కూడా అవ్వచ్చు భవిష్యంలో. సో ఇలాంటి చాలా అత్యాధునికమైన ప్రోగ్రెస్ బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో, బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో జరుగుతున్నాయి. అండ్ ఈ ప్రోగ్రెస్ వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని ట్రీట్మెంట్స్ కాస్ట్లీ కనపడచ్చు, మనకు కాస్ట్లీ ఉండొచ్చు. కానీ మిడిల్ క్లాస్ సాధారణమైన జనాల కోసం ఆ కాస్ట్ సంవత్సరానికి తగ్గి చాలా అఫోర్డబుల్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో టార్గెటెడ్ థెరపీ చాలా కాస్ట్లీ ఉండేది. మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే జనరిక్ మందు వల్ల
ఒక ఒరిజినల్ మందు కాస్ట్ 100 రూపాయి ఉంటే అది మనకు 5 నుంచి 10 రూపాయలు మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ తయారు చేసిన జనరిక్ మందులు అవైలబుల్ ఉన్నాయి. సో డెఫినెట్లీ ప్రతి సంవత్సరం ఈ బ్లడ్ క్యాన్సర్ శాస్త్రంలో, బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో కొత్త కొత్త మార్పులు, కొత్త కొత్త మందులు, కొత్త కొత్త టెక్నిక్స్ డెవలప్ అవుతున్నాయి. అది డెవలప్ అయిన కొన్ని సంవత్సరంలో అది కాస్ట్లీ ఉండొచ్చు, కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ద కాస్ట్ బికమ్స్ మచ్ చీపర్, మచ్ అఫోర్డబుల్ అండ్ మచ్ ఎకానమికల్. మన రాష్ట్రంలో ఉన్న అన్ని పేషెంట్స్కి అది డెఫినెట్లీ అఫోర్డబుల్గా అండ్ కొన్ని వచ్చే సంవత్సరాల్లో అది ఇంకా ఖర్చు తగ్గి అందరూ అఫోర్డ్ చేసేలాగా ఉండే అవకాశాలు ఉన్నాయి మేడం.